హాయ్ మీ అందరికీ వెల్కమ్ టు బామ్మగారి కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునేది టమాటా పచ్చడి. టమాటా పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటా ముక్కలు కట్ చేసుకొని, చింతపండు పులుసు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కొంచెం కొత్తిమీర ఉంటే టేస్ట్ కోసం. ముందుగా మూకుడు పెట్టి నూనె వేసి ఉంచుకోవాలి. మినప్పప్పు ఎర్రగా వేగాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేయాలి. పోపు దినుసులు అవుతాయి అప్పుడు. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసి వేయించుకోవాలి ఈ పోపు దినుసులతో. ఈ వేగుతున్న ఈ పచ్చిమిరపకాయలు పోపు దినుసుల్లో టమాటా ముక్కలు కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పు వేశాక బాగా అడుగు నుంచి పైకి కిందకి కలిపేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక చాలా కొంతసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూసారా, టమాటా ఉడుకుతోంది. నీటి కూర కనుక కాస్త నీరు కనబడుతుంది. ఈ నీరంతా ఎగిరిపోయేదాకా మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గ పెట్టాలి. మూత తీసి చూసారా, ఇందాకటంత నీరు లేదు, ఎగిరిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసేసి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసును కొత్తిమీర వేసాం కదా, ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకుంటే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టు. ఇందాక చెప్పినట్లుగా చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మనం పచ్చడి రెడీ చేసుకోవాలి. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. మిక్సీ పట్టిన పచ్చడిని బౌల్లో వేసుకున్నాం. ఇప్పుడు ఈ పచ్చడిలో కొంచెం పోపు పెట్టుకుంటే రుచిగా ఉంటుంది. ఇలా వేగిన పోపుని పచ్చడిలో కలుపుకొని అన్నంలో వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. పోపుని ఇలా కలిపేసుకోవాలి. జ్వరం వచ్చి తగ్గినా లేకపోతే జలుబు చేసినప్పుడు, నోరు అరుచిగా ఉన్నప్పుడు ఇలాంటి పదార్థాలు తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీకు ఈ పచ్చడి కనుక నచ్చితే బామ్మగారి కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.